నాలాంటి పాపిస్తోడమ్మా. బతకడం కన్నా సావడం మేలు. సావడం మేలు, సావడం మేలు. నాన్న ఆవేశపడిపోతే కంటి చూపు ఇంకా తగ్గిపోతుందట. ఎలాగైనా ఆపాలి. ఏంటి నాన్న ఇది? నేనేదో పరస్కలాడితే దానికి నువ్వు వింతిదైపోతావా? పరాస్కమా? మరి లేకపోతే డబ్బులు నిజంగానే పోయాయనుకుంటున్నావేటి? డబ్బులేం పోలేదు. అంటే ఆ డబ్బులు పోలేదమ్మా? మరి ఇంతకు ముందు పోయాన్నావు కదే. అవునవును, అవును. డబ్బులు పోలేదు నాన్న, పోలేదు పోలేదు. నువ్వు బాగు, డబ్బులు నేను తీసుకొస్తాను. ఓ పని నన్ను చూడండి అమ్మా. దేవుడా, ఇప్పుడు నాన్న చూసాడంటే ఈ డబ్బాలో డబ్బులు లేవు. ఆ విషయం నాన్నకు తెలిసిపోతుందేమో. ఎట్ట స్వామి? ఇయ్యమ్మా, ఓ పని నన్ను చూడండి. ఉందని చెప్తుంది కదా, ఆయన నమ్మవా? ఇప్పుడు నేను చూస్తే నీకేట్రా బాధ? ఉండు. దేవుడా, ఇందులో డబ్బులున్నాయో లేదో నాకు కనబడట్లేదే. ఇప్పుడు డబ్బులున్నాయని చెప్పాలా, లేవని చెప్పాలా? ఏమని చెప్పినా నాకు కంటి చూపుపోయిన విషయం సిట్టికి తెలిసిపోద్ది. అట్టా జరగడానికి లేదు. నా సిట్టి తల్లి నాతో అబద్ధం చెప్పదు కాబట్టి ఖచ్చితంగా డబ్బులుంటాయి. ఉన్నాయమ్మా, డబ్బులున్నాయిలే. నేను ఇంకా పోయాయేమోననుకుని చాలా బాధపడిపోయింది తెలుసా? ఖాళీ డబ్బా చూసి నాన్న డబ్బులున్నాయంటున్నాడంటే నాన్నకేమీ కనిపించట్లేదన్నమాట. ఆ డాక్టర్ గారు చెప్పినట్టు మా నాన్న పూర్తిగా గుడ్డోడైపోతున్నాడు అన్నమాట. అమ్మా, ఏం మాట్లాడుతున్నావే? డబ్బులున్నాయి కదా. అది నువ్వు రెక్కలు మొక్కలు చేసుకుని సంపాదించిన కత్తార్జితం అమ్మా. అంత తేలిగ్గా పోదేటి? పోదమ్మా, పోదు. ఏందమ్మా? సిటీ, నాన్న డబ్బులు లేకపోయినా డబ్బులున్నాయంటాడేంటి? నాన్నకు అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలరా అన్నయ్య, లేదంటే ఇంకో
కొన్నాళ్ళు పోతే నాన్న మనల్ని కూడా చూడలేడురా. కొద్దిగా ఫార్వర్డ్ చేయి. ఫ్రీజ్ ఫ్రీజ్ ఫ్రీజ్. వీడే నా పర్స్ కొట్టేసి. దాసు ఫోటో తీసుకో. థ్యాంక్ యూ పంతులు గారు, వస్తాను. అలాగే. దొంగ 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 పరమేశ్వర. ఫ్రీజ్. ఏంటండి అలా చూస్తున్నారు? వీళ్ళెవరో మీకు తెలుసా? పెద్దగా తెలియదు కానీ గుడి దగ్గర నిన్న స్వీట్ షాప్ పెట్టారండి, అంతవరకు తెలుసు. పోనీ ఎక్కడుంటారో తెలుసా? అది తెలియదండి. అంటే ఇక్కడికి వచ్చి స్వీట్లు అమ్ముకుని బతుకుతున్నారన్నమాట. దొరికారు దొంగ. ఈయనిప్పుడు ఫోన్ చేశాడేంటి? ఎందుకు చేసినట్టు? హలో, వీరనారాయణ గారు, నమస్తే అండి. కాంతమ్మ, ఆ కుటుంబరావు గాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? కుటుంబరావు ఈ ఊళ్ళోనే ఉన్నాడా? అవును, నిన్న తన భార్యతో కలిసి గుడికొచ్చాడు. ఇదే గుళ్ళో స్వీట్లు అమ్ముకుని మరీ వెళ్ళాడు. అయినా ఇద్దరిలో ఒక్కరం కూడా వాడిని పట్టుకోలేకపోయాం. ఇక్కడే ఉన్నాడని చెప్పారు కదా సార్. ఇప్పుడు ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీకు దొరికితే నాకు పట్టివ్వండి. నాకు దొరికితే వాళ్ళని యముడికి పట్టిస్తా. ఓకే. ఏటైంది అక్క? ఓ అంత టెన్షన్ పడిపోతున్నావు. ఆ కుటుంబరావు ఇదే ఊళ్ళో ఉన్నాడంట. ఏటేటి? కుటుంబరావు ఇదే ఊళ్ళో ఉన్నాడా? హ్మ్. అలాగని ఎవరు చెప్పారు? ఇంకెవరు? ఆ వీరనారాయణే చెప్పాడు. నిన్న తిరునాళ్లలో గుడికి కూడా వచ్చారంట. ఆ? ఏటి గుడికి కూడా వచ్చారా? హ్మ్. ఇప్పుడు గనక మనం ఆ నారాయణ కంట్లో పడితే ఏటవుతుందో తెలుసా? తెలుసు. ఆ కుటుంబరావు జరిగిందంతా వీరనారాయణకి చెప్తాడు. దాంతో ఆ వీరనారాయణ మనల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అది జరగకూడదు. అంటే ఆ కుటుంబరావు ఎప్పటికీ
వీరనారాయణకి దొరకకూడదు. దొరకకూడదంటే మనమే వాళ్ళని వేసేయాలి. అవునే అక్క, సాధ్యమైనంత తొందరగా వాళ్ళని అట్టేసుకోవాలి, లేదంటే మన బతుకులు బుగ్గిపాలైపోతాయి. నిన్నటి చెత్త అంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో పడేశాను. నాకు తెలిసి నీ డబ్బా ఆడనే పడిపోయి ఉంటది. డబ్బులు పోతే ఏటైందంట? మహా అయితే నా కంటి సూప్రాది, అంతే కదా. ఇదేటి తవ్వాగిపోయినది? అగ్గిపెట్టి ఎక్కడ ఉంటది? అమ్మా అవన్నీ సరిగ్గా పెట్టేసేవా? అమ్మా, అయ్య బాబోయ్, నొప్పి, చచ్చిపోయేలాగున్నాను. బాబు కాస్త బేకపోనీయు, నాన్న తగ్గిపోతుంది నాన్న. అయ్యో, నేనేమన్నా కావాలని ఇట్టానంటే కనబడినాకే పెట్టినాను కదా. అమ్మా నువ్వు కాసేపు నోరు మూసుకుని కూసో. అసలు ఆయన బాధలు ఆయన ఉంటే మధ్యలో నీ దెబ్బ పడుపు మాట్లాడి. బాబు నువ్వు పోనివ్వు. అబ్బా, చూస్తున్నా నాగండి. ఆగమ్మా, చూస్తున్నాను. ఏంటా ఇదంతా? ఏమనుకోకండి, ఆటో రిపేర్ అయింది, వేరే ఆటో చూసుకోండి. కొంప ముంచావు కదయ్యా. యువతల మనిషి బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ఆట అంటే ఎప్పుడు పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి? నానా దిగు. బే
జాగ్రత్త. మెల్లిగా. అమ్మా నిన్నటి చెత్తంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో పడేశాను. నాకు తెలిసి నీ డబ్బా ఆడనే పడిపోయి ఉంటది. పోయిన డబ్బులు ఎలాగైనా సంపాదించాలా? ఏదైతే అవుద్ది. డంపింగ్ యార్డ్కి వెళ్తాను, డబ్బులు ఇడికి తెచ్చుకుంటాను. రాత్రి డ్యూటీకి వెళ్ళాడు. ఆ చెత్తలో ఏవో ఇసుగాలు వచ్చాయంట. ఆ గాలి పీల్చి అక్కడికక్కడే కూలిపోయాడు. నా ప్రాణం పోయినా పర్లేదు, నాన్న సూప్ మాత్రం పోకూడదు. ఎలాగైనా పోయిన డబ్బు తెచ్చుకుంటాను. సెట్ సెట్ యాదవుతాం ఎరా మీ నాన్న కాలు కాలిందట కదా? అవునరా కోటి, నాన్నకాలు బాగా కాలిపోయిందిరా. కాలే నూనెలో కాలెట్టడం ఏంట్రా బాబు? మరేం చేస్తాడరా, కలసోడు ఎట్టినా కళ్ళు కనపట్లేదట, అందుకే కాలు ఎట్టేసాడు. ఆపరేషన్ చేయాలంటరా, లేకపోతే సూప్ మొత్తానికి పోతుందంటరా. ఏం చేయాలో పాలు పోవట్లేదురా, చేతిలో సెల్లు అవ్వలేదు. నువ్వేదో దారి చూపించాలి. దాందేముందిరా, బొచ్చెడు దారులున్నాయి. కాకపోతే ఎదవ పనిలే చెయ్యాలా? పర్లేదురా, నాన్న కోసం ఏ ఏదో పనికైనా రెడీ. నువ్వు రెడీయేరా బాబు, నీ సిట్టి ఒప్పుకొట్టదేటి? యాహా, తానేం చేస్తదే? అయినా చేసే ఏదో పనులన్నీ తనకు చెప్పి చేస్తావా? నువ్వేం చెప్పినా చేయడానికి నేను సిద్ధం రా. సరే, రేపు పొద్దునొచ్చేరా, ఏడు చెయ్యాలో నేను చెప్తాను. థ్యాంక్స్ రా, ఉంటానే. సరే బాయ్. ఏ సిట్టే, ఆగవే. అన్నయ్య చూసేసాడు, ఇప్పుడు ఏడ్స్ చెప్పాలా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? అది అది కరెంట్ లేదు కదా, లోపల దోమలు పీకెత్తున్నాయి. నిద్రట్టుగా ఇలా వచ్చాను. కాసేపు అటు ఇటు తిరిగి నేను నిద్రొత్తలే. చూడు, తిరిగించాలు, లోపలికి వెళ్ళి పడుకో. నిద్రొత్తలేదన్నయ్య, ఎలాగెళ్ళమంటావు? చూడు, వయసు వచ్చిన ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఇంటి ముందు తిరిగితే చూసిన వాళ్ళు చెడ్డగా అనుకుంటారు. ఇంట్లో దోమలకు తినే అవకాశం ఇస్తే రక్తమే పోద్ది, అదే జనాలకు అవకాశం ఇస్తే పరువే పోద్ది. మనలాంటి పేదోళ్ళకి రక్తం కన్నా పరువే ముఖ్యం. లోపలికి వెళ్ళి నిద్ర. సర్లే,
నా సావేదో నేను సత్తాను, నువ్వు తొంగు. నేను ఎలాగెళ్ళాలి అక్కడికి? చిట్టమ్మా, ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? నా సంగతి సరే, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇటువైపు వెళ్ళడం చూశాను. ఏం జరిగిందో ఏంటోనని నీ వెనకాలే వచ్చాను. ఉద్ధరించావులే. నా పని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. అది కాదు చిట్టమ్మా, ఈ రోడ్లో ఒంటరిగా వెళ్ళడం ప్రమాదం. నా మాట విను. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. ఏటి, నీ కారులోనా? నడుచుకుంటూ అయినా పోతాను కానీ నీ కారులో అయితే నేను రాను. ప్లీజ్ చిట్టమ్మా, అసలే రోజులు బాలేవు. పైగా ఆడపిల్లవే, ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, క్షేమంగా నేనే దింపుతాను. నిజమే, చీకట్లో ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. ఇదిగో డ్రైవరు, నన్ను దింపేసి నువ్వు వెళ్ళిపోవాలా. అలాగే, తప్పకుండా. పద వెళ్దాం. పద. అంటే వీడితో కలిసి శిఖర్లు కొట్టడానిక రాత్రిపూట ఒంటరిగా ఇల్లు వదిలేసి వచ్చింది. చెప్తానే, ఆడ సంగతి నీ సంగతి తేలుతాను. ఇగో డ్రైవరు, ఇక్కడ దాకా దింపినందుకు చాలా థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళిపో, నా పని నేను చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ దాకా వచ్చింది నిన్ను వదలడానికి కాదు, నేను ఇంటి దగ్గర దింపి వెళ్ళడానికి. ఏం మాట్లాడుతున్నావు డ్రైవరు? ఈ మధ్య కాలంలో ఈ డంపింగ్ యార్డు ఎంత ప్రమాదకరంగా మారిపోయిందో తెలుసా నీకు? ఈ వాసనకి ఇప్పటికే 10 మంది పైనే చనిపోయారు, నీకు తెలుసా? నాకు తెలుసో లేదో పక్కన పెట్టు. అన్నీ తెలుసుకుని నువ్వెందుకు వెళ్తున్నావు? అయినా అసలు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏడు చెప్పమంటావు డ్రైవరు? మా నాన్న కంటి ఆపరేషన్ కోసమని ఎంతో కష్టపడి 1.5 లక్షలు దాచాను. ఆ తర్వాత ఏటైందంటే మా నాన్నకి సూపు చెత్తది. సిటే వస్తున్నా. నిన్నటి చెత్తంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేశాను. నాకు తెలిసి నీ డబ్బా ఆడనే పడిపోయి ఉంటది. ఇప్పుడు ఆ డబ్బా ఎతకడానికే డంపింగ్ యార్డ్ లోకి వెళ్తున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? కావాలంటే ఆ 1.5 లక్షలు నేను ఇస్తాను. ఏటి, నువ్వు 1.5 లక్షలు ఇస్తావా? ఆ. అంటే కారం ఎత్తావా? కారమ్మకపోతే ఏంటి, ఎవరో ఒకరి దగ్గర అప్పు తెస్తాను. నాకే అప్పులు గిప్పులు ఏమీ వద్దు బాబు. నీ దారిని నువ్వు వెళ్ళు, నా పని నేను చూసుకొని వెళ్ళిపోతాను. లేదు లేదు, వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం, లేదంటే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. అంతేగాని నేను ఒక్కదాన్ని మాత్రం వెళ్ళలేను. చెప్తేనవా?
చిన్న పిల్లల్లో గొడవ చేస్తున్నావేటి? ప్లీజ్ చిట్టమ్మా, నా మాట విను. వెనక్కి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళడానికి కాదు, డబ్బులతో తిరిగి వెళ్ళడానికి. అయితే నేను నీతో వస్తాను. బా చెప్తే అయినావు కదా, పద. పద. నువ్వెవరో? ఈ ఫోన్ ఎవరిదో? వాళ్ళ అమ్మని. ఏటేటి ఈ డ్రైవర్కి అమ్మవా? వాట్? అమ్మా, ఫోన్ నాకు ఇలా ఇవ్వు. మాట్లాడుతున్నాను కదా. అరే. చెప్పండి, ఏం కావాలి? మా రవిచంద్ర ఎక్కడున్నాడు? ఇంకెక్కడుంటాడు? డంపింగ్ యార్డ్ లో కళ్ళు తిరిగి పడిపోయాడు కదా, హాస్పిటల్కే ఉట్టుకొచ్చాను. ఏ హాస్పిటల్? ఇది బాబురావు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. సరే, 10 నిమిషాల్లో అక్కడికి వస్తున్నాను. వచ్చేయండి వచ్చేయండి. అమ్మా ఏమంటుంది? ఏమంటది? కాసేపట్లో హాస్పిటల్కి వచ్చేస్తుందంట. అమ్మ కోసం నువ్వేం బెంగెట్టుకోకో. ఒరే తమ్ముడు, వాచ్మ్యాన్ చెప్పింది నిజమేరా? మన రవిచంద్రని ఎవరో అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అయ్య బాబోయ్, ఆ జ్యోతిష్కుడు చెప్పింది నిజమైపోతుందేమో అక్క. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దాదాపు ప్రేమ వివాహమే జరుగుతుంది. పెద్దలు నిర్ణయించిన వివాహము ఏమాత్రము జరగనే జరగదు. నువ్వు అదే మాట పదే పదే అనకు. ముందు హాస్పిటల్కి వెళ్దాం. డ్రైవర్. హలో, సిటే చెప్పరా అన్నయ్య. ఎక్కడికి వెళ్ళావు? అది చిన్న పనుండి ఫ్రెండ్ ఇంటికి. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎవరితో వెళ్ళావో నేను నా కళ్ళారా చూశాను. వెంటనే బయలుదేరి ఇంటికి రా. ఇంటికొస్తే మర్యాద ఉంటది, లేకపోతే. అర్థమైందిలే. నీ మర్యాద తక్కువ చేసే పని ఈ చిట్టమ్మ ఎప్పటికీ చేయదు. 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటది. ఫోన్ పెట్టే. చూసారా, అది మర్యాద తక్కువ పని ఏ తీసేదంట. ఒక మగాడితో బయటికి వెళ్ళింది కాకుండా ఎలా దబాయిస్తుందో చూడు నీ కూతురు. నా నోరు ముంచడం కాదు, అది చేసిన యాదవ పనికి ఊర్లో వాళ్ళందరూ నోరు మేపించండి. చిచ్చి కర్మరా బాబు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పొద్దునే వచ్చి కలుతానే. వెళ్తాను. చిట్టమ్మా, థ్యాంక్ యూ. జాగ్రత్త.